మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగదిర్గుట్ట 126 డివిజన్ పరిధిలోని జగదిర్గుట్టలో మేడ్చల్ జిల్లా శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవస్థానం నందు కార్తీక మాస పౌర్ణమి పురస్కరించుకుని దేవస్థానంలో వ్యవస్థాపక చైర్మన్ రేగూరు ప్రవీణ్ కుమార్ గుప్తా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, లక్ష వత్తుల కార్యక్రమం, దీపారాధన కార్యక్రమం తదుపరి అనంతరం అల్పాహార సమాధాన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సుమారు 500 మంది భక్తులతో దేవాలయంలో అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి. ఈరోజు అతి పవిత్రమైనటువంటి పుణ్యదినము, కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి. మరి శివయ్యకి ప్రీతిప్రదమైనటువంటి రోజు. మరి అమ్మవారు కొలువుదీరినటువంటి జగద్గిరి గుట్టలో ఉన్నటువంటి వాసవి మాత దేవాలయంలో ఇప్పుడే ఆశీర్వాదం తీసుకొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పటి నుంచో ఈ దేవాలయం స్థాపించినప్పటి నుంచి దేవాలయ అమ్మవారి ప్రతిష్టాపనకు కూడా నేను రావడం జరిగింది. మరి వాసవి మాత దయా, కృప, కటాక్షాలు మనందరి మీద ఉండడం వల్లనే ఈరోజు కార్పొరేషన్ కూడా ఏర్పడడం జరిగింది. అలాగే మరి ఈరోజు లక్ష ఒత్తులతో ఈరోజు పూజా కార్యక్రమం చేసి ఒత్తుల్ని వెలిగించుకున్నటువంటి మా మహిళా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఇంతకు మించి పెద్ద కార్యక్రమాల్ని తీసుకోవాలి. ఆ శక్తి భగవంతుడు, వాసవి మాత అలాగే ఈశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు దేవాలయ కమిటీ సభ్యులందరికీ కూడా, అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి పునర్దర్శనం కావాలని కూడా వాసవి మాతని, ఈశ్వరుని కోరుకుంటూ జై హింద్, జై వాసవి. పుణ్య కార్యక్రమానికి అక్క రావడం మాకు చాలా ఆనందదాయకం. అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఎలాగో అక్క కూడా మాకు ఎప్పుడు కూడా ఆశీర్వదించుకున్నాయని మా యొక్క కోరిక. ఈరోజు ఎంత బిజీ ఉన్నా కూడా అక్క మీరు రావాలని అనడంతోనే మా యొక్క కోరికను మన్నించి రావడం మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్క ఎప్పుడు కూడా ఈ దేవస్థానానికి ఎప్పుడు వచ్చిపోతున్నారు అనేది మా యొక్క కోరిక. వాసవి కన్యకా పరమేశ్వరి ఉదయం అమ్మవారికి ఉదయం అభిషేకాలు, రుద్రహోమాలు చేశారు. లక్షవంతులని కూడా ఆరాధన జరిగింది. దీనికోసం మహిళలందరూ ఎంతో ఘనంగా చేసి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేస్తారు. దానికోసం ఈరోజు మా అమ్మవారికి సందర్భంగా ఈరోజు ఉదయం నుండి మహిళలు ఏం తీసుకురావాలని కోరికతో ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్క మహిళా మనం కలిసి ఒక అమ్మవారికి ముత్యాల హారం తీసుకురావడం జరిగింది. దాని కొరకు మనం ప్రత్యేకంగా ఒక ఇన్వైట్ చేయడం జరిగింది. ఆవిడే మన వైశ్య కార్పొరేషన్ కాల్వ సుజాత గారు రావడం జరిగింది. తను రావడం మాకెంతో ఆనందకరంగా ఉంది. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి చాలా మంది మహిళలు వచ్చి అలాగే ప్రతి ఒక్కరికి సహకరించడం వల్ల మాకెంతో ధన్యవాదాలు. మా గుడికి సంబంధించిన చైర్మన్ గారు కూడా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మా పంతులు కానీ ఎవరైనా సరే, ప్రతి మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు.